విశాఖ జూలో కొత్త జీవాలు సందడి చేస్తున్నాయి. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్లో చేపడుతున్న శాస్త్రీయ సంరక్షణ పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చినాయి. 12 రకాల జంతువులు పక్షులకు చెందిన మొత్తం 128 కొత్తగా పుట్టినాయి. 40 స్టార్ తాబేళ్లు పుట్టినాయి. 35 అడవి పందులు పుట్టినాయి. 20 చుక్కల జింకలు, 10 ఎర్ర అడవి కోళ్లు, 7 భారతీయ నెమళ్ళు, 5 సాంబార్ జింకలతో పాటు చారల హైనాలు, భారతీయ ముళ్ళ పందులు, గ్రే పెలికాన్లు, మార్మోసెట్లు, బైసన్, బ్లూ గోల్డ్ మకావ్ ఇవన్నీ కూడా కొత్తగా పుట్టినటువంటి 128. వెటర్నరీ బృందం ప్రత్యేక పర్యవేక్షణలో కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలను కూడా విజయవంతంగా పొదిగించారు. బ్లూ గోల్డ్ మకావ్ పిల్లలను అయితే కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా విజయవంతంగా పొదిగించారు. కొత్తగా పుట్టినటువంటి జీవాల ఆరోగ్యం ఎదుగుదలకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటూ ఓ పక్కన డిపార్ట్మెంట్ చెప్పినటువంటి వేళ వాళ్ళని ఇప్పుడు అభినందించారు పవన్ కళ్యాణ్. ప్రకృతి ఒడిలో కొత్త జీవానికి సంబంధించి ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుంది. ఒక జాతిని కాపాడటం అంటే మన ప్రకృతి సంపదను కాపాడుకోవడమే. శాస్త్ర సాంకేతికతను ఉపయోగిస్తూ జీవ వైవిధ్యాన్ని భావితరాలకు అందించేలా ఆంధ్రప్రదేశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానంటూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అభినందించారు.